శైలు బయటపెట్టిన నిజంతో కేశవుని క్షమించమని అడిగిన శైలు తండ్రి ట్విస్ట్ అయితే అద్దిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరూ కూడా ఊరికైతే బయలుదేరిపోతారు మాధవ్ వాళ్ళు. అలా ఊరికి వెళ్ళి వచ్చాక అందరూ కూడా టైర్డ్ అయిపోతారు. ఇక మాధవ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి పడుకోండి, జర్నీ చేసి వచ్చారు కదా అని అంటూ ఉంటే, అమ్మో అన్నయ్య, ఇప్పటికే నిద్ర చాలా వచ్చేస్తుంది, నేను మాత్రం కాళ్ళు చేతులు కడుక్కోను అని కన్నా అయితే చెప్తాడు. అప్పుడే ఇక కేశవ మాధవ్తో ఇలా అంటాడు, అన్నయ్య నేను వెళ్ళి శైలుని ఒకసారి చూసొస్తాను అని కేశవ అనడంతో, శైలుని చూడడానికా లేకపోతే పుట్టబోయే బిడ్డని పలకరించడానికా అని అంటూ ఉంటాడు కన్నా. అది విని చక్రి కూడా నవ్వుతూ ఉంటాడు. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత వెంటనే మీ పెళ్ళి జరిపించాలని అనుకున్నాను, వెంటనే వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను అని మాధవ్ అనడంతో, పెళ్లి విషయం తర్వాత మాట్లాడుకుందామన్నయ్య, నేను వెళ్ళి శైలుని చూసొస్తాను అని చెప్తూ ఉంటాడు కేశవ. సరే వెళ్ళిరా, తొందరగా వచ్చేసాయి, అక్కడేమి నువ్వు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాడు మాధవ. తరువాత చక్రి, నేను కూడా బయటికి వెళ్ళొస్తానన్నయ్య అని అంటాడు. నువ్వెక్కడికి రా వెళ్తున్నావని అనగానే, నాకు కాస్త పనుందన్నయ్య, వెళ్ళొస్తాను అని చక్రి ఇక తనని ఫాలో అయితే వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కేశవ శైలు ఇంటి దగ్గరికి వెళ్ళి శైలుకి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావే, ఒకసారి బయటికి రా అని అడుగుతూ ఉంటే, బయటికి రానా, నువ్వెక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది శైలు. నేను మీ వీధిలోనే ఉన్నాను, ఏం చేస్తున్నావు నువ్వు, తొందరగా రా అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే వాంతులు చేసుకున్నానురా, చాలా నీరసంగా ఉంది అని శైలు చెప్పడంతో, ఒసై నువ్వు చెప్పిన ప్రెగ్నెంట్ అన్న విషయానికి 2 రోజుల నుంచి కంటి మీద కునికిలేదు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, అసలు నీకు ప్రెగ్నెంట్ రావడం ఏంటే మనిద్దరి మధ్య అని చెప్పబోతూ ఉంటే, రే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, అంటే నీ ప్రెగ్నెంట్ అనేసరికి నన్ను అనుమానిస్తున్నావా, నీతో నేను మాట్లాడను, ఫోన్ పెట్టేస్తున్నాను, నేను బయటికి కూడా రాను అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది శైలు. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక కేశవ్కి చాలా కోపం వస్తుంది. కేశవ్కి కోపం వచ్చి ఇక ఇంటికి వెళ్ళి శైలు అని తలుపులు కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక శైలు వాళ్ళ అన్నయ్య సురేష్ అయితే తలుపు తీసి కేశవ్ని చూసి, నీ గురించే నేను కూడా ఎదురు చూస్తున్నాన్రా, నువ్వే ఇంటికి వచ్చావు, ఏమీ తెలియని నా చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసి నువ్వు ఊరు వదిలి పారిపోయావేంట్రా అని అడుగుతూ ఉంటాడు సురేష్. నీకేమన్నా మర్చిపోయిందా, ఊరు వదిలి పారిపోతే మళ్ళీ ఎందుకు వస్తాన్రా వెధవా అని అంటూ ఉంటాడు కేశవ. శైలుని పిలి ముందు, ఏంట్రా శైలుని పిలిచేది అని ఇద్దరు గుమ్మం దగ్గరే గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే శైలు వాళ్ళ నాన్న, రే ఏంట్రా బయట ఉన్న పరువు అది తీసింది, ఇంకా పరువు మీరు తీయాలనుకుంటున్నారా, లోపలికి రండి, ఈ విషయాన్ని అలా బయట గొడవ పెట్టుకుంటూ మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది అని అంటూ లోపలికైతే మాట్లాడుకుందామని చెప్పేసి కేశవుని పిలుస్తారు. అలా పిలిచిన తర్వాత ఇదంతా కూడా కేశవ్ గారిని లోపలికి తీసుకువెళ్ళారేంటి అని చక్రి ఫాలో అవుతూ వస్తాడు కదా అనుకుంటూ ఇక చక్రి కూడా లోపలికి వెళ్దామని నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఇంకా కేశవుని చూసి శైలు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, వీడిని చితకబాదండి, వీడిని వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటుంది. వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఉంటామనుకుంటున్నావా అని వెనక నుంచి చక్రి అయితే వస్తాడు. ఏంట్రా మీరిద్దరు అనుకొని ఇక్కడికి వచ్చారా, లేకపోతే నువ్వు ఎంట్రీ ఇచ్చాక వాడు ఎంట్రీ ఇద్దామని గుమ్మం దగ్గరే ఆగిపోయారా అని సురేష్ అయితే అంటాడు. ఏమీ తెలియని అమాయకురాలైనా నా చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడేంట్రా వచ్చావు, ధైర్యంగా ఎంత బాగా వచ్చావో అని అంటూ ఉంటే, అంటే నా చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేస్తే నీకిచ్చి పెళ్లి చేసేస్తాము, ఇక ఈ పెళ్లికి ఎటువంటి అడ్డంకి ఉండదని నువ్వు ప్లాన్ చేసావు కదా అని అడుగుతూ ఉంటాడు సురేష్. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది, ముందు శైలుని పిలవండి అని కేశవ అంటూ ఉండగా అప్పుడే శైలు వాళ్ళమ్మ, అది దాని వయసు ఎంతరా, పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్తున్నా ఉంది, దానికి 21 సంవత్సరం, పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్తున్న పిల్లని కడుపులో బిడ్డను మోసేలా చేసావు కదరా, నువ్వు నాశనమైపోతావురా, నాశనమైపోతావు, అమాయకురాలైన నా బిడ్డని ఏమార్చావు కదరా, ఏమార్చి ప్రెగ్నెంట్ని చేసి దాని జీవితాన్ని నాశనం చేసావు కదా అని శైలు వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటే,
నా కూతురికి ఎలాంటి పరిస్థితి వచ్చిందని శైలు వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ ఉంటాడు. ఏంటి వీడే వెంటపడి మీ కూతుర్ని ఏదో వేధిస్తున్నట్టు చెప్తున్నారు. మీ కూతురే ప్రేమించమని వీడు వెంటపడింది. అప్పటికి వీడు తనని దూరం పెట్టాడు. నేను మెకానిక్ని అని కూడా అన్నాడు. అయినా సరే నిన్నే ప్రేమిస్తున్నానని ప్రతిరోజు షెడ్డు దగ్గరికి వచ్చి వీణ్ణి మాటలతో చిత్రవద చేసేది మీ కూతురు. 21 సంవత్సరం పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళే చిన్న పిల్ల అంటున్నారే, ఆ చిన్న పిల్లే ప్రేమించమని వీడి దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాటలు విని ఇక చక్రి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు. ఏంట్రా అంటే మా అమ్మాయే తప్పు చేసిందంటారా? మిమ్మల్ని వదిలిపెట్టను. నా చెల్లెలికి పరిస్థితి తీసుకొచ్చి మా కుటుంబ గౌరవాన్ని తీయాలనుకున్న మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని ఇక కొట్టబోతూ ఉంటాడు సురేష్. అప్పుడే శైలు బయటికి వస్తుంది. ఇక శైలు బయటికి వచ్చాక అప్పుడే ఇక వరాలు అయితే ఇలా అంటూ ఉంటుంది. చూసావా వాళ్ళు ఏమంటున్నారో చూసావా? నువ్వే వాడిని ప్రేమతో ట్రాప్ చేసి ప్రేమించమని వేధించావని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇదంతా? నువ్వే అతన్ని ప్రేమించమని వెళ్ళావా? ఎందుకు నా పరువు ఎలా తీసేస్తున్నావు? మమ్మల్ని ఇంత విషమిచ్చి చంపలేకపోయావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అమ్మా ఎందుకు మీరు కేశవని అంటున్నారు? కేశవ ఏ తప్పు చెయ్యలేదు. తనేమి నన్ను ప్రేమించమని వెంటపడలేదు. నేనే తనని ప్రేమించి నన్ను ప్రేమించమని వెంటపడ్డాను అని అంటూ ఉంటుంది శైలు. ఏంటండి ఇది ఇలా ఇంతలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది వరాలు. అప్పుడే ఇక వరాలు అలా అన్న తర్వాత ఇక శైలు దగ్గరికి కేశవ అయితే వెళ్తాడు. శైలు దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు? మన మధ్య ఏమీ కూడా జరగలేదు కదా, నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అవుతావు అని అడుగుతూ ఉంటే, చూసావా నువ్వు ప్రెగ్నెంట్ అని అందరి ముందు నిజం చెప్తే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావని ఎంత అమాయకుల్లా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటుంది వరాలు. నేను తనతో మాట్లాడుతున్నాను కదా, తను జవాబు చెప్పాలి, మీరు ఆగండి అని అంటూ ఉంటే అప్పుడే శైలు నన్నేం చేయమంటావురా? వీళ్ళేమో నువ్వు లేని సమయం చూసి నాకు మరొక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. నీ మట్టికి నువ్వు బాగానే ఊరికి వెళ్ళిపోయావు. గుడికి అని చెప్పి నాకు మాయ మాటలు చెప్పి మొక్కు తీర్చుకోవాలి. అందరూ వస్తున్నారు, ఊరి వాళ్ళందరూ వస్తున్నారని నన్ను తీసుకువెళ్ళారు. ఇదిగో వీడు ఫ్రెండు ప్రకాష్, వాడి ఫ్రెండ్ని తీసుకువచ్చి నా మెడలో తాళి కట్టించాలనుకున్నారు బలవంతంగా. అప్పటికి ఈ పెళ్లి వద్దని నేను చెప్పాను. అయినా సరే నా మాట వినిపించుకోలేదు. బలవంతంగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి నన్ను ఆ ప్రకాష్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వేరే దారి కనిపించలేదు. అందుకని ప్రెగ్నెంట్ అని చెప్పాను అని అంటూ ఉంటుంది శైలు. నిజాన్ని బయట పెడుతుంది. అంటే నువ్వు ప్రెగ్నెంట్వి కాదా అని అడుగుతూ ఉంటాడు శైలు తండ్రి. కాదు నాన్న, నేను ప్రెగ్నెంట్ని కాదు, అలా అబద్ధం చెప్పాను. ఎందుకంటే నేను కేశవని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటానని ఆ ప్రకాష్ గాడికి చెప్పినా మీ అన్నయ్య నాకు నీ విషయం మొత్తం కూడా చెప్పాడు అని నా మెడలో తాళి కట్టడానికి సిద్ధమైపోయాడు. అందుకని ప్రెగ్నెంట్ అని చెప్తే ఇక వాడు అస్సలు కూడా నా జోలికి రాడు, నన్ను పెళ్లి చేసుకోడని అలా చెప్పాను అని శైలు చెప్తుంది. మరి అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, స్కానింగ్ చేయించుకోండి అని అన్నావు కదే అని సురేష్ అనడంతో అన్నాను కదా అని మీరేమన్నా తీసుకువెళ్ళారా? నాకేమన్నా స్కానింగ్ చేయించారా? మీరు ఎలాగో చేయించరని నేను అలా ధైర్యంగా చెప్పాను అని శైలు అయితే అంటుంది. ఇక ఆ మాట విని ఏ ఆడదైనా ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్తుందా అని అడుగుతూ ఉంటుంది శైలు తల్లి. మీరు నా జీవితాన్ని నాశనం చేయాలని ఎలాగో అనుకున్నారు కేశవని పెళ్లి చేసుకోవడానికి, అందుకని నా జీవితం మీద నేనే మచ్చ తెచ్చుకున్నాను అని అంటూ ఉంటే, ఎంత పని చేసావే పాపిష్టిదానా, అందరి ముందు ప్రెగ్నెంట్ అని చెప్పి చచ్చావు కదే. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అంటే నిజాన్ని దాచిపెట్టడానికి మేము అబద్ధం చెప్తున్నామని అనుకుంటారు తప్ప నువ్వు ప్రెగ్నెంట్వి కాదంటే ఎవ్వరూ కూడా నమ్మరే అని కొట్టబోతూ ఉంటే, ఊరికూరికే తన మీద చెయ్యి చేసుకోకండి, తనని కొడితే నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే శైలు తండ్రి అమ్మ శైలు అని అంటూ ఉంటే, అవును నాన్న, కేశవ చాలా మంచివాడు, నేనే తనని ప్రేమించమని వేధించాను, అంతే తప్ప ఎప్పుడు కూడా తను నా పట్ల తప్పుగా ప్రవర్తించలేదు, తను ఎప్పుడు నన్ను ముట్టుకోలేదు, తను చాలా మంచివాడు నాన్న. కానీ నేను ఒకడిని ప్రేమించాను,
నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా కూడా ప్రకాష్ నా మెడలో తాళి కట్టాలని చూశాడు. వాడు ఎలాంటి వాడో మీరు అస్సలు కూడా పట్టించుకోలేదు. వాడు పెళ్ళైన తర్వాత నన్ను వేధించడని మీకు ఏమన్నా గ్యారంటీ ఉందా? నన్ను బాగా చూసుకుంటాడని ఏమన్నా మీరు కలగన్నారా? నా జీవితాన్ని నాశనం చేయడానికి మీరు బలవంతంగా మీ పరువు పోతుందని ఇష్టం లేని పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలని చూశారు. ఆ టైంలో ఏం చెయ్యాలో నాకు అర్థం కాక నేను ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చింది. కేశవ చాలా మంచివాడు నాన్న అని అంటూ ఉంటుంది శైలు. అప్పుడు ఇక శైలు తండ్రి ఇక కేశవ దగ్గరికి వెళ్ళి కేశవుని క్షమాపణ అడుగుతాడు. నన్ను క్షమించు బాబు, నీ మంచితనం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. నా కూతురు ఎక్కడ ప్రెగ్నెంట్ అయ్యిందో నా పరువు పోయిందని అనుకున్నాను. కానీ నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతాడు. నాన్న, వాడికి క్షమాపణ చెప్తావేంటి అని సురేష్ అనడంతో నువ్వు నోరు ముయ్యిరా. నీ ఫ్రెండు ఎలాంటి వాడో పూర్తిగా నీకు కూడా తెలీదా? కానీ ఈరోజు శైలు ఇతని గురించి ఇంత పెద్ద అబద్ధం చెప్పిందంటే వీడు ఎంత మంచివాడో ఒక్కసారి ఆలోచించు అని శైలు తండ్రి అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి శైలు తండ్రి కేశవుని అల్లుడుగా ఒప్పుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.